వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ గవర్నమెంట్ చీరల పంపిణీ ప్రారంభించబోతుంది. 350 కోట్ల రూపాయలతోటి మహిళల కోసం చీరలు ఇస్తామన్నారు కదా. అదే బతుకమ్మ పండుగకి, దసరా పండుగకి, ఆ తర్వాత సీతకి మీకోసం కాదు యూనిఫామ్ అన్నారు. సో అవన్నీ కాదు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకి చీరలు రాబోతున్నాయి. సో అది ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారు అండ్ ఎన్ని చీరలు హైదరాబాద్లో పంపిణీ చేయాలనుకున్నారు, అసలు ఎందుకు ఇప్పుడు సందర్భం లేకుండా గవర్నమెంట్ చీరలు ఎందుకు పంపిణీ చేస్తుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. సో గత గవర్నమెంట్ ఏమో బతుకమ్మకి చీరలు, సో మంచివా పిచ్చివా ఏవా అనేది పక్కన పెడితే మహిళలకి గౌరవంగా ఆడిబిడ్డ కట్నంగా అట్లా ఒక గవర్నమెంట్ నుంచి సర్కార్ నుంచి సారేగా బతుకమ్మకి దసరాకి చీరలు ఇచ్చేటోళ్ళు. కానీ అవి నాసి రకం చీరలు, మేము అధికారంలోకి వస్తే పట్టు చీరలు ఇస్తాం అని సర్కార్ చెప్పింది కదా, అవన్నీ కూడా ఉట్టి మాటలే. పండగకు చీరలు లేవు, 2 సంవత్సరాలు అయిపోయాయి, 2 దసరాలు 2 బతుకమ్మలు పోయినాయి. 2 చీరలు అంటే 4 చీరలు సర్కార్ పైనే భారం. బాకీ ఉన్నారు మహిళలందరికీ. కానీ ఇప్పుడు మహిళలకు ఆ బాకీ మొత్తం తీర్చుకునే పనిలో పడ్డది గవర్నమెంట్. ఇంతకీ ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు ఏం సంబంధం లేదు, తెలంగాణకు సంబంధించిన ఏం పండగ లేదని ఆలోచిస్తున్నారు కదా. తెలంగాణకు సంబంధించిన పండగ లేదు, కాకపోతే ఇందిరా మహిళా శక్తి పేరు మీద ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు గవర్నమెంట్. ఇందిరాగాంధీకి తెలంగాణకి ఏం సంబంధం ఉందనుకుంటున్నారా? సో కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి సంబంధాలు ఉంటాయి. సో ఆ సంబంధాల ఈక్వేషన్లో భాగంగా చీరల పంపిణీ ప్రారంభిస్తున్నారు. కనీసం ఈసారైనా సరైన చీరలు ఇస్తారా, మళ్ళీ ఎవరెవరికి ఇస్తారు, ఇంకా ఏమైనా కోటా విధించరా, ఏం నిబంధనలు విధించరు అని ఆలోచిస్తున్నారు కదా. అది కూడా నేను చెప్తాను. అందరు మహిళలకు చీరలు లేవు. అప్పట్లో రేషన్ కార్డు ఉండి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ చీర ఇచ్చింది కదా, రేషన్ షాప్ ఆధారంగా. కానీ ఇప్పుడు రేషన్ షాప్లలో ఈ చీరలు ఇస్తలేరు. ఈ చీరలు ఎవరికి ఇస్తారంటే తెలుసా? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళా సంఘాలకు మాత్రమే, ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ చీరలు ఇస్తారు. మరి అది కూడా ఎన్ని ఇస్తారు? హైదరాబాద్లో 35 లక్షల మంది మహిళలకు చీరలు ఇస్తారట. మరి ఆ 35 లక్షలు ఎవరు? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు కాదా అంటే, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకు ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి ఇస్తారు, అందరికి ఇయ్యరు. ఎందుకు ఈ మాట నేను అనాల్సి వస్తుంది అని అంటే, 35 లక్షల చీరలు ఏ కోసాన కూడా హైదరాబాద్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉన్న సంఘాలకు సరిపోవు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే చెప్తా. హైదరాబాద్లో మొత్తం 1,70,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే ఒక్క గ్రూప్లో 10 మంది ఉంటారు. ప్రభుత్వం ఎన్ని టార్గెట్ పెట్టింది చీరలు ఇద్దాము అంటే 35 లక్షల చీరలు ఇస్తుందండి. సో 35 లక్షల చీరలు ఏడా సరిపోతాయి? ఒక్క గ్రూప్లో 10 మంది ఉంటే 35 లక్షల చీరలు సరిపోతాయా? అంటే ఇక్కడ కూడా కోటా విధించింది. నాకు తెలిసి ఇందిరా మహిళా శక్తి చీరలు మార్చి 1 నుంచి 9వ తేదీ వరకు, అంటే విమెన్స్ డే సందర్భంగా మహిళలకు చీరలు ఇస్తాం ఏదైతే చెప్తుందో అది కూడా అవాస్తవమే. సో ఈ పథకంలో కూడా కోతుంది. 35 లక్షల చీరలు హైదరాబాద్లో ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సరిపోవు. దాదాపు 1 కోటి చీరలు అయితేనే సరిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ 1 కోటి చీరలు పేరుకు మాత్రం పెట్టిరు. అందులో ఇప్పటికే 65 లక్షల చీరలు మేము పంపిణీ ప్రారంభించినాం, కంప్లీట్ కూడా చేసినామని స్టేట్మెంట్ ఇచ్చింది. కేవలం 35 లక్షల చీరలు మాత్రమే అవి హైదరాబాద్లో మాత్రమే ఇస్తాం. హైదరాబాద్లో 3 ముక్కలైంది, 3 కార్పొరేషన్లు అయినాయి. సో 3 కార్పొరేషన్ల పరిధిలో సరే ఒక 50 లక్షల సెల్ఫ్ హెల్ప్ మహిళా గ్రూపులు ఉండయా? కనీసం 50 లక్షల మందికి చీరలు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. సో ఈ ఇంపాక్ట్ ఏడబడుతుంది? ఎలక్షన్స్ పైన మళ్ళీ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మహిళలు చాలా సీరియస్గా ఉన్నారు దీని మీద. ఎందుకంటే ఎవరి ఇష్టం ఉన్న చీరలు వాళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళకి చీరలు కొనుక్కునే స్తోమతల మహిళలు లేరు అని నేనైతే చెప్పాను. కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏంది? సో లేని వాళ్ళు గత గవర్నమెంట్ ఇచ్చిన బతుకమ్మ చీరలే బతుకమ్మ పండుగ రోజు కొంతమంది కట్టుకుంటే, ఇంకొంతమంది దసరా రోజు కట్టుకొని పండుగ చేసుకున్న సందర్భాలు కూడా చూసినాం. ఇంకొంతమంది చీరలు నచ్చక, లేదంటే చీరలు ఇంకొక రకంగా యూటిలైజ్ చేసుకోవాలని కొంతమంది బాసాలు అమ్ముకోవడానికి వస్తారు కదా, చీరలు తీసుకొని బాసాలు ఇస్తారు. సో వాళ్ళకేసారు. కొంతమంది రైతులు పొలాలకు కట్టుకున్నారు, ఇంకొంతమంది కట్టన్స్ కుట్టుకున్నారు, ఇంకొంతమంది చింపి పిల్లలకి లంగా బ్లౌజులు లేదంటే ఫ్రాక్లు, ఇట్లా ఏదో ఒక రకంగా అయితే వినియోగించుకున్నారు. కట్టుకోలేని వాళ్ళు, కానీ దాన్ని అయితే యూటిలైజ్ చేశారు కదా. కానీ ఈ ప్రభుత్వం, మరి ఈ ప్రభుత్వం ఇచ్చే చీరలు యూటిలైజ్ చేస్తారా లేదా అని పక్కన పెడితే, ఫస్ట్ చీరలు అయితే అందాలి కదా. చీరలు అందే పరిస్థితి లేదు. సో ఇక్కడ మళ్ళీ మోసం, మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి చీరలు ఇస్తున్నామని ఒక ప్రచారం, అండ్ దీనిపైనే ఎలక్షన్స్
ప్రచారాలు జరగబోతున్నాయి. ఎన్నికల సందర్భంగా చీరలు పంచబోతున్నారు. ఓన్లీ ఎన్నికల స్ట్రాటజీ మాత్రం. ఎందుకంటే గ్రామాల్లో కూడా 65 లక్షల చీరలు మేము పంచినాం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు ఇచ్చినాం అంటున్నారు కదా. గ్రామాల్లో మొన్నటి వరకు ఎన్నికలేని, ఎన్నికల ముందు పంపిణీ ప్రారంభమైంది, ఎన్నికల కోడ్ వచ్చిందని ఆపేసినారు. సో ఇక మళ్ళీ వాళ్ళకి చీరలు ఇచ్చే ప్రసక్తి లేదు. కోటి చీరలు నిజంగా చేనేత కార్మికులు నేషన్రా అనే డౌట్ ఇవాళ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో 35 లక్షల చీరలు పంచుతామంటున్నారు. సో ఆ 35 లక్షల చీరలు ఎవరికి సరిపోతాయి? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకి సగం మందికి కూడా చీరలు రావు. అంటే అరొకరోగా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. పోనీ ఆ ఇంప్లిమెంట్ అరకొర వాళ్ళకైనా ఒక నాణ్యమైన చీర దక్కుతుందా అనే ముచ్చట కూడా నేను చెప్తాను. సో ఈ చీరలు నేయించడానికి చేనేత కార్మికులకి 350 కోట్ల రూపాయలు ఇచ్చారు. సో 350 కోట్ల రూపాయలు ఇచ్చిర్రు. గతంలో ప్రభుత్వం చెప్పినట్టు గత ప్రభుత్వం ఇచ్చిన నాసి రకం చీర కాదు, ఒక్కొక్క చీర పట్టు చీరనే 2500కు తగ్గదు అన్న కాడ కనీసం 2000 ఎక్స్పెక్ట్ చేస్తారు. 2500 అన్న కాడ ఒక 1000 రూపాయల నాణ్యమైన చీరైనా నేషనల్ అని అనుకుంటున్నారు కదా. దాని అసలు రేటు 350 రూపాయలే. 350 రూపాయలు ఒక్కో చీర పైన ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కోటి చీరలు నేపించింది అని చెప్తుంది. 350 కోట్ల రూపాయలు దానికోసం ఖర్చు చేసిన అని చెప్తుంది. సో ఇక్కడ 2500, 2000 చీరలు పట్టు చీరలు ఏం కాదు, సింథటిక్ చీరలు మాత్రమే. దాని ఖరీదు కేవలం 350 రూపాయల చీర మాత్రమే. సో ఒక 350 రూపాయల చీర రాష్ట్రంలో ఉండే మహిళలు అందరూ కూడా నోచుకోరు. ఇందులో కూడా మళ్ళీ సపరేట్ కోటా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉండాలి, వాళ్ళు తెలంగాణ వాళ్ళు అయి ఉండాలి, వాళ్ళకి తెలంగాణ ఆధార్ కార్డు వచ్చి ఉండాలి, అండ్ దాంతోపాటు రేషన్ కార్డు కూడా ఉండాలి. సో ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి చీరల పంపిణీ జరుగుతుంది. సో ఇంకెక్కడ కోటి మంది మహిళలకి ఇస్తారు? సరే కోటి మంది మహిళలు పక్కన పెట్టినా ఇప్పటికే 65 లక్షలు ఇచ్చేస్తా ఉన్నారు. సో 35 లక్షలు హైదరాబాద్లో ఉంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు సరిపోతాయా? సరిపో. కానీ ఎందుకు ఈ పంచాయతీ? మళ్ళీ రైతులకు సంబంధించి రుణమాఫీ జరిగింది, కొంతమందికి జరిగింది, కొంతమందికి జరగలేదు. ఇక ఈ ఇంట్లో ఉండే అన్నకు జరిగితే పక్కింట్లో ఉండే అవ్వకు జరగలేదు, ఆ పక్కింట్లో ఉండే అవ్వకి రుణమాఫీ జరిగితే ఎదురింటి ఉండే అక్కకు జరగలేదు. ఇట్లాంటి పరిస్థితితోటి చాలా రైతులు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి, తిట్టిపోసిరు ప్రభుత్వాన్ని. సో మళ్ళీ అదే సీను చీరల విషయంలో మహిళలతోటి మాటలు పడాల్సి వస్తుంది సర్కార్. సో మరి పంపిణీకి ముందే ఇంత గందరగోళంగా ఉంటే పంపిణీ ప్రారంభిస్తే ఇంకెంత గందరగోళంగా ఉంటుంది? నాసి రకం చీరలు ఇస్తేనే మహిళలు ఆ రోజు రోడ్డు మీద చీరలని తగలబెట్టిన వాళ్ళు కొంతమంది అయితే, అక్కడనే రోడ్డు మీద పడేసి పోయి నిరసన తెలిపిన వాళ్ళు ఇంకొంతమంది. మరి ఇప్పుడు ప్రభుత్వం ఒకరికి చీరలు ఇచ్చి ఇంకొకరికి చీరలు ఇవ్వకపోతే ఎట్లా? ఉండే 170,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లల్లో ఒక 50 లక్షల మందికి చీరలు ఇచ్చి ఇంకొక 50 లక్షల మందికి ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? ఇట్లాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మరి ఈ తీరు ఎట్లా అమలు చేస్తారో? మళ్ళీ చీరలు ఇస్తున్నాం, నాణ్యమైన చీరలు ఇస్తున్నాం, దీనికోసం 350 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో మహిళలకు మేము పెద్ద పీటిస్తున్నాం, ఇందిరా మహిళా శక్తి అనే పేరు పెట్టినాం, ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మహిళలను కోటీశ్వరులు చేయడమే మా ఉద్దేశం. సో ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్న మంత్రులు కోటీశ్వరులు మహిళను ఎప్పుడు చేస్తారో అనేది తెలియదు. కానీ ఆ కోటీశ్వరులకు పక్కన పెడితే కనీసం ఒక చీరి అని పరిస్థితిలో సర్కారు ఉంది. మళ్ళీ చీరల పంచాయతీ తెరపైకి వస్తుంది. మార్చి 1 నుంచి 8 వరకు చీరల పంపిణీ కార్యక్రమంలో ఒక గందరగోళం జరగబోతుంది. మరి 35 లక్షల చీరలు ఎవరికి ఇస్తారా? మళ్ళీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో మళ్ళీ గొడవలు క్రియేట్ చేస్తారా అనేది చూడాలి.